హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో మ్యాజిక్. చాలా బావుంటుంది. బయట ఐస్ క్రీమ్ షాప్స్‌లో దొరుకుతూ ఉంటది. కానీ ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! మరి ఈ మ్యాంగో సీజన్ అయ్యే లోపల ఒక్కసారైనా ఈ మ్యాంగో ఫిల్స్ వెనిలా పాప్స్కిల్‌ని ట్రై చేయండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతది. మరి లేట్ చేయకుండా ఈ పాప్స్కిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ పాప్స్కిల్ ప్రిపేర్ చేయడం కోసం వెనిలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. బీటర్ అండ్ క్రీమ్ యూజ్ చేయకుండా ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మన దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా! ఆ కప్స్‌తో 1 కప్ పాలు, హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసి ఈ 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ 2 కలిసాక 1/4 కప్ షుగర్ వేసి, ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, స్టవ్ మీద పెట్టుకొని, ఒక బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్ అయ్యే లోపల ఒక కప్‌లోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా పాలు వేసి కలుపుకొని, ఆ మరుగుతున్న పాలల్లో వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇంకొక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా ఇలా థిక్‌గా అవ్వాలి. ఇలా థిక్‌గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనించుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని బౌల్‌కి వ్రాప్ చేసుకోవచ్చు. లేకపోతే సెపరేట్ ఎయిర్ టైట్ బాక్స్‌లోకి తీసుకొనైనా సరే 2 అవర్స్ పాటు ఫ్రీజర్‌లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. 2 అవర్స్‌కి కొద్దిగా థిక్‌గా అవుతుంది. లైట్‌గా ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు బయటికి తీసేసి ఈ మిక్స్చర్ మొత్తాన్ని బ్లెండర్‌లో వేసి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసి ఫైన్‌గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేస్తే ఇలా చూస్తున్నారు కదా! క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ క్రీమ్‌ని పాప్స్కిల్ మౌల్డ్స్‌లోకి ఫిల్ చేసుకోవాలి. పాప్స్కిల్ నిండుగా కాకుండా 3/4 పాప్స్కిలే ఫిల్ చేసి ఫ్రీజర్‌లో ఒక 8 అవర్స్ వరకు ఉంచాలి. నెక్స్ట్ మ్యాంగో జ్యూస్ తీసుకొని పౌడర్డ్ షుగర్ వేసి కలుపుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. మీరు ఇప్పుడే కనుక మ్యాంగో జ్యూస్‌ని గ్రైండ్ చేస్తున్నట్టు అయితే షుగర్ కూడా ఆ టైంలోనే వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత పాప్స్కిల్ మౌల్డ్స్ బయటికి తీసి వెనిలా పాప్స్కిల్‌ని మౌల్డ్స్ నుంచి తీసేసి సైడ్‌కి పెట్టుకోండి. ఈ వెనిలా పాప్స్కిల్ లాగే అచ్చంగా తినేసినా కూడా టేస్ట్ అయితే చాలా బావున్నాయి. మా వాడైతే ఆగకుండా ఒక పాప్స్కిల్ అయితే తినేసాడు. నెక్స్ట్ మౌల్డ్స్ ఒకసారి క్లీన్ చేసేసి, మౌల్డ్స్‌లో 1/4 పార్ట్ మ్యాంగో జ్యూస్‌తో ఫిల్ చేసి, ఈ వెనిలా పాప్స్కిల్‌ని పెట్టేసి, మళ్ళీ ఒక 8 అవర్స్ పాటు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. మౌల్డ్స్‌లో మ్యాంగో జ్యూస్ వేస్తున్నప్పుడు చూసుకోండి 1/4 పార్టే వేయండి. ఎక్కువ వేస్తే జ్యూస్ పైకి వచ్చేస్తుంది. మనం వెనిలా పాప్స్కిల్‌ని పెడుతున్నప్పుడు. ఇలా వేసేసుకొని 8 అవర్స్ పాటు దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే టేస్టీగా మ్యాంగో ఫిల్స్ వెనిలా ఐస్ పాప్స్కిల్ రెడీ. చాలా చాలా బావుంటుందండి. బయట మ్యాంగో ఫ్లేవరు, లోపల వెనిలా ఫ్లేవర్ తోటి సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎంతగానో నచ్చుతుంది. పిల్లలకే కాదండి, మనకి కూడా ఎంతగానో నచ్చుతుంది. నేనే ఒక 2 లాగించేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.